The solar activity makes the dynamism in the person evenly distributed and properly utilized. Evenly distributed and properly utilized. అప్పుడేం జరుగుతుంది? వాడిలో అతనికి బాహ్య ప్రపంచమును గూర్చిన గుర్తింపునకు సంబంధించిన ప్రజ్ఞయే తప్ప ప్రతిక్రియ ఉండదు. He will be having only the activity of response through the senses. To the environment. Full stop. He has no reaction at all to the environment. Response ఉంటుంది కానీ రియాక్షన్ నీల్ అయిపోతుంది. ఏమండి? రెస్పాన్స్ ప్రొడ్యూసెస్ the attitude to discharge one's own duties. ప్రతిక్రియ లేని ప్రజ్ఞ కేవలము కర్తవ్య నిర్వహణము కోసము మాత్రమే పని చేయించును. రియాక్షన్ టు ది ఎన్విరాన్మెంట్ stimulates the mind into temptations and activity that causes involvements and chain actions. ప్రతిక్రియకు అంగీకరించిన రజస్సు ఆకర్షణ వికర్షణలకు గురి అయి బంధమును కలిగించు కర్మలలోనికి దింపును. బంధములు కలిగించు కర్మలలోనికి దింపును. This is what happens in the case of a non-yogic indweller. యోగ స్థితి చవిచూడని దేహబద్ధుడు ఈ పరిస్థితికి గురియగం. ఏమండి? సో ది యాక్టివిటీ ఆఫ్ పింగళ విల్ సేవ్ హిమ్ ఫ్రమ్ సచ్ ఎ సిచ్యువేషన్. అది క్లియర్ గా ఉందా? రజోగుణమే కానీ సేవ్ చేస్తుంది. మామూలుగా అయితే రజోగుణం తమోగుణం బంధం తీసుకురావాలి. కానీ యోగిక్ యాక్టివిటీ ఉంటే అది సేవ్ అవుతాయి. ఇప్పుడు కత్తులు కటార్లు ఉన్నాయనుకోండి, గడ్డం చేసుకునే బ్లేడ్ ఉందనుకోండి, అది చేయగలుగుతుందని అనగలమా? గడ్డం చేసుకోగలవాడి గడ్డం తిరుగుతుంది,
చేసుకోలేని వాడికి గడ్డం స్కిన్ దిగుతుంది. ఇంతే తేడా. అంటే కత్తి చెడు మంచి అని అనలేం కదా. సో రజస్ అండ్ తమస్ ఆర్ లైక్ razor blades. An expert used them for shaving, otherwise a fellow used them to cut his skin. Need not write these things. I will explain. Especially ladies. Ladies here use very much razor blades for your phone. I don't know. Because I am Not for shaving. I am a male. I think in West also ladies use razor blades often for males in the saloons. Agya. And సోమాత్మకమైన ఇడానాడి విశుద్ధి ఆజ్ఞాచక్రముల లో పని చేయుచు సాధకునకు సత్వస్థితిని కలిగించును. ది యాక్టివిటీ ఆఫ్ ఇడా వర్క్స్ విత్ ది యోగా disciple, yogic disciple, to produce the sattvic state of mind. And దీని వలన అతని ప్రజ్ఞ ఇతర విషయములను వెలిగించుట మాని తాను వెలుగుట నేర్చును. బై దిస్ హిజ్ కాన్షియస్నెస్ స్టాప్స్ షెడ్డింగ్ లైట్ upon objective perceptions and begins to shine as itself or pure subjectivity. లౌకిక ప్రయోజనములు, సమస్త శాస్త్రములు, విద్యలు దేనినో సాధించుటకు గాక తానుగా జీవించుటకు దీపములోని వత్తుల వలె వెలుగును. ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ worldly wisdom, the various sciences and knowledge of various secrets stop working for their utilitarian activity, and make their contribution like the wicks of candles, to enable him to live light as his life. యోగ సాధన లేని వానికి
For the one who has no yoga practice, all the rare things he has learned will make him wait. Will make him wait. At the door of others as a beggar to purchase wealth, power, position, fame or importance. అతను సాధించిన మహావిద్యలన్నీ ధనమును, పదవిను, అధికారమును, కీర్తిను ఆర్జించుకొనుటకు చిప్పపట్టుకొని ఎదుటివారి ముందు ప్రదర్శన చేయు భిక్షుకునిగా నిలబెట్టను. So for a yogic practitioner, the activity of Pingala pulsation will save the fellow from such a beggary. He will do the same thing without beggary, because he doesn't believe in wealth, fame or anything for any purpose. Because whatever he does automatically brings what he wants. That's all. Soma, that means lunar activity. Ida, not Pingala. Soma, that is Ida. This is one aspect of the 6 chakras. Instead of all the 3 nadis working along the whole vertebral column, from left one, from right another, and in the middle the third, there is an even distribution of the functions of the 3 nadis among the 6 chakras. Such a change occurs. ఏమండి అంటే 3 అన్నిట్లోనూ పనిచేస్తూ ఉండే కన్నా అంటే అందరూ అన్ని పనులు చేస్తూ ఉంటే ఎవడు ఏది చేయలేడు. ఏ వేషమైనా వేస్తాను. ఇప్పుడు మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ లో బాటమ్ ది వ్యూవర్ అనే క్యారెక్టర్ రాజుగారి వేషం అంటే నేనేస్తా అంటాడు, రాణిగారి వేషం నేనేస్తా, మధ్యన గోడ అంటే చేయిట పెడతాను నేనే వేస్తానంటాడు. అంటే పిచ్చిమూడ కూడా కింద లెక్క అనమాట. ఏమిటి ఈ ఫెలో విల్ బి నోయింగ్ సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ ఆఫ్ ఎనీథింగ్. అంటే చదువు పోపులు పెట్టేలా తయారవుతాడు. అందుకని ఈ ప్రాక్టీస్ లేకపోతే ఎన్ని చదువుకున్నా ఏం చేసినా కూడా బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం భగవద్గీతలో చెప్పాడు. ది ఇంటెలిజెన్స్ అండ్ ది అవేర్నెస్ అండ్ ది కాంప్రహెన్షన్ ఆఫ్ ది untrained, non-disciplined fellow who toils in life, struggling between 2 rows of chairs or stools or furniture in a dark room which is called his life. It is just life will be like a life in dark room where the lights failed, where the fellow enters and stumbles upon his own furniture and gets injuries. ఫర్నిచర్ వీడికి ఉపయోగించాల్సిందే, దాని బోల్తాలు కొట్టి దెబ్బలు తింటాడు. సో వెన్ దెర్ ఇస్ నో డిసిప్లిన్, నో ట్రైనింగ్, నో రెగ్యులారిటీ, దెర్ ఇస్ నో విల్లింగ్నెస్ టు సబ్మిట్ వన్ సెల్ఫ్ టు సచ్ ఏ ట్రైనింగ్ ఆఫ్ లైఫ్, వాట్ హ్యాపన్స్ ఇస్ దెర్ ఇస్ నో ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఫంక్షన్స్. When he stumbles over everything, his knowledge becomes a stumbling block. When he knows many things, he cannot know anything thoroughly. When he knows many people, he cannot follow anyone properly. Like that. This is one aspect. What is the difference? Please add a few sentences. Difference. In the untrained
In the case of untrained fellow, rajas and tamas contribute to the temptation to do something not required on one side, and to avoid something that is expected of him by way of laziness on the other side. ఏమండి క్రమశిక్షణ లేనివాని దేహమున రజోగుణము అక్కరలేని పనులు చేయుటకును మేకు బిగిన కోచెల్లే తమో గుణము కావలసినవి చేయుటలో బద్దకించుటకును పనిచేయను. Then Sattva, the principle of poise, makes him passive towards the zeal to do anything. Zeal, zeal to do anything. In course of time, he turns out to be an inefficient routinist who fears change. అక్కర్లేని నిర్లిప్త చేస్తుంది సత్వగుణం. అంటే సోంబేరి ముండగుడుతో అయిపోతాడు. అంటే ఉత్తమోత్తమైన గుణం ఇవ్వవలసింది పాపం తను చేత కాదు. ఇప్పుడు పొయ్యి వెలుగుతూ ఉన్నా కూడా దాని మీద బియ్యం కడిగి ఎలా పెట్టాలో తెలియకపోతే వేరు కాలుతుంది కానీ గిన్నె కాలదు. అట్టి వాణిలో సత్వగుణము నిర్లిప్తతను పుట్టింపగా వయస్సు ముదురుతున్న కొలదియు ఏది చేయుటకును బతకించునట్టు వ్యర్థుడైపోవును. సంకల్పము ఉత్సాహము నశించును. జీవితమున మార్పులకు భయపడునట్టి నపుంసకత్వం అబ్బును. So, this is what the glorious quality called Sattva-guna gives. Though it is very much glorious, just as though fire is valuable to cook the food, we can burn the hands if we cannot handle it. So it is not the value of the thing, but it is the utility of ourselves that makes things valuable. The world is livable or otherwise because of ourselves, not according to the world and the efficiency in the world. You need not write, just. Very important, then take it. Yes, the quality is... Nice, take it. The world is livable or otherwise, according to us and not according to
the values of the things around us. ఏమైనా ఇదేమన్నా కొంచెం సరైన పద్ధతిలోకి వెళ్ళమంటే నన్నేం చేయమంటారు, పరిస్థితులు బాగులేవు అంటాడు. If you advise the fellow to get better or get into a training or make oneself better, he says, what can I do? Everything around me is wrong and every fellow around me is faulty. I am amidst of a bundle of fools and rogues and cheats. What can I do? That is what he says. And whenever you try to introduce the element of discipline, he is automatically irritated. So this is another aspect of the 6 chakras. This activity saves from all these dangers, because these dangers cannot be averted by education. Because what we call education is not education, it is only a literacy and memory test, bloating of mind with registered facts in books. Instead of using books, we are made to memorize books, and we call that filthy process education. ఏమండి, డిక్షనరీ ఉపయోగించుకునేటువంటిది నేర్పుకునే ఎడ్యుకేషన్ కానీ డిక్షనరీ బట్టి పట్టడం ఎడ్యుకేషన్ అవుతుందా? ఆక్స్ఫర్డ్ డిక్షనరీ బట్టి పట్టండి, ఫస్ట్ వాల్యూమ్ బట్టి పట్టిన వాడికి బిఏ, సెకండ్ వాల్యూమ్ బట్టి పడితే ఎంఏ. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ అంతకంటే మంచిది అని ఎవరన్నా అనగలరా? సిస్టమ్, సబ్జెక్ట్స్ విషయం కాదు నేను మాట్లాడుతుంది, ఎడ్యుకేషన్ విషయం. పూర్తిగా పాతరాతి యుగం అంటే ప్రాచీన శిలాయుగంలో ఉన్నాం మనం ఎడ్యుకేషన్ లో. ఇఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ ఎ గోల్డ్ మెడలిస్ట్, దట్ మీన్స్ ఈజ్ ఎ ఛాంపియన్ ఇన్ memory test and nothing else. So he becomes stunned in life and he loses his original brilliance, which he can never get in this life when once a fellow gets a gold medal. Gold medal in memorizing, that means his brain is off for this life. Kanaka, education can never save us. Only that which can save us is our willingness to push ourselves into training and discipline and regularity. Nothing else, nothing else, nothing else. Unless we submit ourselves to regularity, there is no yogic way of living at all. The names of asanas and pranayama and practices can never give us yoga unless we have what is called the element of regularity and a taste for order of things. ఎవరేంటి యోగం లేదా? నచ్చావా? ఇప్పుడు చెప్పిందే క్రమశిక్షణ, ఆచరణ అను వాణిని ఆదరింపనిచో షట్చక్రములన్నీ తెలిసినను ఆసనములు, ప్రాణాయామము, ధ్యానము క్షుణ్ణముగా ఆచరిస్తున్నను అది యోగాభ్యాసము కాదు గనుక ఫలితము లేదు. చదువులు, అనేక శాస్త్రముల పాండిత్యము ఏమాత్రము పనికిరాదు, ఏమాత్రము అక్కరకు రాదు. అంటే a few more sentences, next para. The real test of perfect human living is to live in continuous happiness and to make others happy